హాయ్ హలో నమస్తే. కొన్ని గంటల నుంచి అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న టాపిక్ రఘురామకృష్ణంరాజు నర్సాపురం ఎంపీ టికెట్. ఈ రఘురామకృష్ణంరాజు ఎవరో, ఏ పార్టీ తరపున గెలిచారో, ఏ పార్టీపై ప్రతినిత్యం దుమ్మెత్తి పోస్తుంటారో, ఏ రాజకీయ పార్టీకి మద్దతు తెలుపుతుంటారో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ సీనియర్ పొలిటీషియన్కు కూటమిలోని ఏ పార్టీ నుంచి ఎంపీ టికెట్ దక్కకపోవడంతో వైసీపీ మహదానందంలో ఉంది. వైసీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా ఆయనను వెక్కిరిస్తూ పోస్టులు పెడుతున్నారు. తెలుగుదేశం కేడర్ మాత్రం బీజేపీని అనుమానిస్తూ జగన్ వల్లే ఆర్ఆర్ఆర్కు ఎంపీ టికెట్ దక్కలేదని, ఇండిపెండెంట్గా పోటీ చేయాలని ఆయనకు ఉచిత సలహాలు ఇస్తోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో రఘురామకృష్ణరాజు ఎపిసోడ్లో వైసీపీ అధినేత జగన్ ప్రమేయం నిజంగానే ఉందా? బీజేపీని ప్రభావితం చేసే స్థాయిలో జగన్ ఉంటే అలాంటి పార్టీతో ఇంకా టీడీపీ, జనసేన ఎందుకు అంటకాగుతున్నాయి? రఘురామకృష్ణరాజుకు బీజేపీ టికెట్ ఇవ్వకపోవడం అంత పెద్ద నేరమా? ఇండిపెండెంట్గా పోటీ చేయమని సలహాలు ఇస్తున్న రఘురామకృష్ణరాజు సానుభూతి పరులు టీడీపీ టికెట్ ఇప్పించలేని స్థితిలో ఎందుకున్నారు? పొత్తులో ఉంటూ సీట్ల సర్దుబాటు సమయంలోనే ఇలా కూటమి పార్టీలు ఎందుకు కుమ్ములాడుకుంటున్నాయి? జగన్ కనుసన్నల్లో బీజేపీ నడుస్తుందనుకుంటే ఇంకా ఆ పార్టీతో ఏం ఆశించి పొత్తులో టీడీపీ, జనసేన కొనసాగుతున్నాయి? ఈ ప్రశ్నలకు సమాధానాలతో పాటు ఏపీ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారిన రఘురామకృష్ణరాజు సీటు, జగన్ పోటు అనే అంశంపై వివరంగా చర్చించుకుందాం. నా శత్రువుకు శత్రువు నాకు మిత్రుడు అన్నట్టుగా వైసీపీ నుంచి ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణరాజు జగన్పై పొలిటికల్ వార్ ప్రకటించడంతో తెలుగుదేశం పార్టీ అభిమానులకు హీరో అయ్యారు. తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా, సోషల్ మీడియా పేజీలు, ట్విట్టర్లో తెలుగుదేశం శ్రేణులు రఘురామకృష్ణరాజుకు టికెట్ దక్కకపోవడంపై ఆయన కంటే ఎక్కువగా బాధపడిపోతున్నారు. జగన్ చేసిన కుట్రగా అభివర్ణిస్తున్నారు. రఘురామకృష్ణరాజు కూడా మొత్తం జగనే చేశాడు అని వీడియో విడుదల చేసి మరీ నెత్తి నోరు బాదుకుంటూ మొత్తుకున్నారు. ఈ వాదనలో నిజం ఉండొచ్చనే భావన కూడా రాజకీయ వర్గాల్లో, రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది. రఘురామకృష్ణరాజుకు టికెట్ ఇవ్వకపోవడంపై టీడీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా నిరసన తెలపడంలో ఎలాంటి అభ్యంతరం లేదు. పైగా ఈ పరిస్థితుల్లో రఘురామకు తెలుగుదేశం పార్టీ నైతిక మద్దతు తెలపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే జగన్ను వ్యతిరేకించినప్పటి నుంచి ఆయన తెలుగుదేశానికి మిత్రుడైపోయారు. వైసీపీలో వ్యతిరేకంగా వెళుతున్న క్రమంలో లాఠీ దెబ్బలు రుచి చూశారు. అప్పటి నుంచి మరింత కసితో జగన్ను ఒక బద్ధ శత్రువులా చూశారు. రోజుకొక గంట జగన్ను తిట్టడమే పనిగా పెట్టుకుని ప్రెస్ మీట్లు పెట్టేవారు. అమరావతి రైతులకు మద్దతు తెలిపారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన సమయంలో అండగా నిలిచారు. ఇలా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేయడమే పనిగా పెట్టుకున్న రఘురామకృష్ణరాజును వైసీపీ ఏం చేయలేకపోయింది. కనీసం ఆ పార్టీ నుంచి బహిష్కరించలేకపోవడం కొసమెరుపు. ఇటీవల ఆయనంతటా ఆయన వైసీపీకి రాజీనామా చేసేంత వరకు జగన్ ఎన్ని తిట్టినా పడ్డారు. నేరుగా రఘురామపై ఎప్పుడు ఏ సభలోనూ విమర్శలు చేసిన సందర్భాలు కూడా లేవు. బీజేపీతో ఆర్ఆర్ఆర్కు ఉన్న స్నేహపూర్వక సంబంధాలు అలాంటివి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మనిషికి వ్యతిరేకంగా వెళ్లే పరిస్థితి లేకపోవడంతో రఘురామకృష్ణరాజు మీసం తిప్పినా, తొడగొట్టినా, ఎంత రెచ్చగొట్టినా వైసీపీ అధినేత జగన్ కన్నెర్ర చేయలేకపోయారన్నది నిజం. ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తే ఒక విషయం మనకు స్పష్టమవుతుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి జగన్, రఘురామకృష్ణరాజు ఇద్దరూ వీర విధేయులుగానే ఉన్నారు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నంత వరకు బీజేపీ ఇద్దరినీ సమంగానే చూసింది. ఎప్పుడైతే ఇద్దరిలో ఒకరికి మాత్రమే అండగా నిలవాల్సిన పరిస్థితి వచ్చిందో అప్పుడు బీజేపీ జగన్ వైపు మొగ్గు చూపింది. కారణం ఏంటబ్బా అని బుర్ర బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్. 151 స్థానాల్లో గెలిచి ముఖ్యమంత్రి అయిన జగన్ ఒక పక్క, ఒక పార్లమెంటు స్థానం నుంచి ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణరాజు మరో పక్క. ఇలాంటి పరిస్థితి వస్తే బుర్రలో గుజ్జు ఉన్న ఏ రాజకీయ పార్టీ అయినా జగన్కే మద్దతుగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం ఆ నిర్ణయమే తీసుకుంది. వాస్తవానికి ఒక రాజకీయ పార్టీ ఎత్తుగడగా చూసుకుంటే ఈ నిర్ణయంపై బీజేపీని తప్పుపట్టాల్సిన అవసరమే లేదు. కాకపోతే పొత్తులో ఉండటం వల్ల తెలుగుదేశం, జనసేన పార్టీలకు, రఘురామ సానుభూతి పరులకు ఇదో ఘోరమైన నేరంగా కనిపిస్తోంది. పొత్తులో ఉంటూ వైసీపీ అధినేత జగన్కు ఉపకారం కలిగించేలా రఘురామను పక్కన పెట్టారని బీజేపీపై నిప్పులు చెరుగుతున్న టీడీపీ శ్రేణులకు ఇదే మాటను చంద్రబాబుతో చెప్పించే దమ్ము ఉందా అంటే సమాధానం లేదు. పోనీ రఘురామకు ఎంపీగా కానీ, ఎమ్మెల్యేగా కానీ టీడీపీ టికెట్ ఇచ్చే పరిస్థితి ఉందా అంటే నో కామెంట్. రఘురామకు టీడీపీ టికెట్ ఇస్తే తాము అక్కర్లేదనుకున్న మనిషికి, తమ ఇష్టానికి వ్యతిరేకంగా చంద్రబాబు ప్రియారిటీ ఇచ్చినట్టు అవుతుంది. అదే కానీ జరిగితే భారతీయ జనతా పార్టీకి కోపం వస్తుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి కోపం వస్తే ఏం జరుగుతుందో తెలుగుదేశం, జనసేన పార్టీలకు తెలియంది కాదు. వైసీపీకి ఇంకా బాగా తెలుసు. అందుకే ఏపీలోని ఈ 3 పార్టీలు బీజేపీతో శత్రుత్వానికి ఏమాత్రం సిద్ధంగా లేవు. పైగా బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడింది తెలుగుదేశం, జనసేన పార్టీలనే ప్రచారం గట్టిగా ఉంది.
ఢిల్లీలో బీజేపీ అగ్రనాయకత్వాన్ని కలిసేందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎన్ని అవమానాలను భరించారో తెలిసిందే. ఇంత కష్టపడి బీజేపీతో పొత్తు పెట్టుకుంది రఘురామకృష్ణరాజుకు టికెట్ ఇవ్వకపోతే తెగతెంపులు చేసుకునేందుకు కాదనే సత్యాన్ని తెలుగుదేశం, జనసేన శ్రేణులు ఇప్పటికైనా గ్రహిస్తే మంచిది. కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందనేది ప్రస్తుతం గట్టిగా వినిపిస్తున్న టాక్. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒకటి మాత్రం నిజం, దేశంలో ఎన్డీఏ కూటమి ఇండియా కూటమితో పోల్చుకుంటే ఖచ్చితంగా బలంగా ఉంది. ఈ నేపథ్యంలో అలాంటి పార్టీతో సఖ్యత కొనసాగించడం ప్రాంతీయ పార్టీలకు అనివార్యం. కేంద్రంలో అధికారంలో ఉండే పార్టీతో శత్రుత్వం పెంచుకుంటే ఏం జరుగుతుందో ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలు కళ్ళకు కడుతున్నాయి. ఈ క్రమంలోనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఆచితూచి అడుగులేస్తున్నారు. కూటమిలో చేరినప్పటి నుంచి టీడీపీ, జనసేన శ్రేణులు అసంతృప్తిగానే ఉన్నాయి. బీజేపీ వల్లే తమకు పొత్తులో భాగంగా రావాల్సిన సీట్లు తగ్గాయని జన సైనికులకు మంట. బాపట్ల ఎంపీ సీటు, ధర్మవరం అసెంబ్లీ సీటును గద్దలగా బీజేపీ తన్నుకుపోయిందని టీడీపీ శ్రేణులు కమలంపై కన్నెర్ర చేస్తున్న పరిస్థితి. రఘురామకృష్ణరాజుకు బీజేపీ టికెట్ దక్కకపోవడం జగన్ రాజకీయ ఎత్తుగడే కావచ్చు. కానీ కూటమిలో ఉంటూ కూడా బీజేపీ జగన్కు మేలు చేసే నిర్ణయాలు తీసుకుంటుందని తెలిసినా పొత్తును తెగతెంపులు చేసుకోలేని దుస్థితిలో టీడీపీ, జనసేన ఉన్నాయి. ఈ స్టేట్మెంట్ టీడీపీ, జనసేన కేడర్కు మింగుడు పడకపోవచ్చు. కానీ ఇదే నిజం, పచ్చి నిజం. ఈ రెండు పార్టీలే కాదు, రఘురామకృష్ణరాజుకు ఇండిపెండెంట్గా పోటీ చేసేంత పరిస్థితి కూడా ఖచ్చితంగా లేదు. ఎందుకంటే కూటమిని ధిక్కరించి ఇండిపెండెంట్గా పోటీ చేసేంత సాహసం చేస్తారని భావించలేం. ఒకవేళ ఆ నిర్ణయమే తీసుకుంటే రఘురామకృష్ణరాజు పొలిటికల్గా హీరో అవడం ఖాయం. రఘురామకృష్ణరాజు వైసీపీకి రాజీనామా చేసి కూటమికి మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఇప్పటికీ కూటమిలోని ఏ పార్టీలోనూ చేరలేదు. ఆయన ఈ పార్టీకి కూటమిలోని ఏదో ఒక పార్టీలో చేరి ఉంటే ఖచ్చితంగా నరసాపురం ఎంపీ టికెట్ దక్కేదనేది కొందరి వాదన. అసలు ఈ వాదనలో అర్థమే లేదు. ఎందుకంటే టికెట్ ఇవ్వాలనుకుంటే ఉదయం పార్టీలో చేరిన వ్యక్తి పేరు కూడా సాయంత్రానికి బీజేపీ ఎంపీ అభ్యర్థుల అధికారిక జాబితాలో కనిపిస్తుంది. బీజేపీలో చేరి కూటమి అభ్యర్థిగా తిరుపతి పార్లమెంట్ స్థానం నుంచి బరిలో నిలిచిన వరప్రసాద్ ఉదంతమే ఇందుకు ఉదాహరణ. వైసీపీ ఎమ్మెల్యే అయిన వరప్రసాద్ బీజేపీలో చేరి 24 గంటలు కూడా గడవకముందే ఆయనను తిరుపతి ఎంపీ అభ్యర్థిగా బీజేపీ హైకమాండ్ ప్రకటించింది. అందువల్ల రియాలిటీ ఏంటంటే రఘురామకృష్ణరాజు కూటమి పార్టీల్లో చేరినా చేరకపోయినా ఆయనకు టికెట్ ఇచ్చే ఉద్దేశం ఉంటే నరసాపురం ఎంపీ టికెట్ దక్కి ఉండేది. టికెట్ ఇచ్చే ఉద్దేశం సదరు జాతీయ పార్టీకి లేనప్పుడు టీడీపీ, జనసేనలో రఘురామ చేరినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. అందుకు కారణం జగన్ని ప్రచారం చేసినా రఘురామకు టికెట్ ఇప్పించుకోలేకపోయిన విషయంలో కూటమిలో ఉన్న టీడీపీ, జనసేన పార్టీల అసమర్థత కూడా స్పష్టంగా కనిపిస్తుంది. బాపట్ల, ధర్మవరం టికెట్లు బీజేపీ తీసేసుకున్నప్పుడు రానంత వ్యతిరేకత నరసాపురం తీసుకున్నప్పుడు మాత్రమే ఎందుకు వస్తుంది? ఎందుకంటే చంద్రబాబు, పవన్ తర్వాత జగన్ను ఆ స్థాయిలో వ్యతిరేకించిన వ్యక్తి రఘురామకృష్ణరాజు కాబట్టి. రఘురామను డీల్ చేయలేకపోయిన వైసీపీ చేతగానితనం కొట్టొచ్చినట్టు కనిపించింది కాబట్టి. తెలుగుదేశం అనుకూల మీడియాకు రఘురామ ఒక ఆరాధ్య దైవం. తెలుగుదేశం, జనసేన అభిమానులకు రఘురామ ఒక సూర్యుడు, ధీరుడు. జగన్కు వ్యతిరేకంగా వెళుతున్నారు కాబట్టి వైసీపీ అనుకూల మీడియాకు, వైసీపీ శ్రేణులకు రఘురామ ఒక నమ్మక ద్రోహి. కానీ వాస్తవానికి రఘురామకృష్ణరాజు కేవలం ఒక రాజకీయ నేత, ఆర్థిక బలం కలిగిన ఒక వ్యాపారవేత్త. ఆయనను హీరోని చేసింది మీడియానే. జగన్ ముఖం చూసే ఆయన ఎంపీగా నరసాపురం ప్రజలు గెలిపించారని ప్రొజెక్ట్ చేసింది మీడియానే. కాకపోతే రాజకీయ పార్టీలకు గొంతుకలుగా మీడియా మారడంతో రఘురామకు మంచి ఎలివేషన్ దక్కింది. దాంతోపాటు కొంత నెగిటివిటీ మూట కట్టుకోవాల్సి వచ్చింది. వైసీపీ అధినేత జగన్ బ్రతిమాలుకుంటే బీజేపీ రఘురామను పక్కన పెట్టిందా? కూటమిలో ఉంటూ బీజేపీ ఇలా చేయడం తప్పేగా? ఇలాంటి మాటలు వ్యర్థం. రాజకీయాల్లో తప్పొప్పులకు తావులేదు. రఘురామను లైట్ తీసుకోవడం టీడీపీకి తప్పనిపించవచ్చు. అదే వైసీపీకి బీజేపీ నిర్ణయం ఒప్పనిపించవచ్చు. రాజకీయాలంటే ప్రెస్ మీట్లు పెట్టి ప్రత్యర్థిపై రోజు నోరు పారేసుకొని పడిపోవడం మాత్రమే కాదు, మౌనం వహిస్తూ అదను చూసి దెబ్బ కొట్టడం కూడా తెలియాలి. రఘురామ విషయంలో జగన్ చేసింది అదే. ఏదేమైనా రఘురామ ఎపిసోడ్తో ఒక విషయం మాత్రం స్పష్టమైంది. బీజేపీ ఆంధ్రప్రదేశ్లో మునుపెన్నడూ మనం చూడని ఒక సరికొత్త వ్యూహంతో ముందుకెళ్తోంది. అంతర్గతంగా వైసీపీతో స్నేహాన్ని కొనసాగిస్తూనే కోరి వచ్చిన టీడీపీ, జనసేన మిత్రత్వాన్ని కూడా వదులుకోదలుచుకోవడం లేదు. ఒంటరిగా రాజకీయంగా ఎదిగే పరిస్థితి ప్రస్తుతం ఏపీలో లేనప్పుడు ఉన్న పార్టీలన్నింటినీ కలుపుకుపోతేనే ముందు పార్లమెంట్లో తమకు లాభమనే ధోరణిలో బీజేపీ ఉంది. ఆంధ్రప్రదేశ్లో అధికారం బీజేపీ లక్ష్యం కాదు. ఎందుకంటే 6 ఎంపీ స్థానాలు, 10 ఎమ్మెల్యే స్థానాల్లో గెలిచేది ఎన్నో బీజేపీకి క్లారిటీ ఉంది. ఒకవేళ అన్నీ బాగుండి ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చినా బీజేపీకి నిర్ణయాధికారం ఉండదు. దక్కే గౌరవం, పదవులు కూడా అంతంత మాత్రమే. ఈ మాత్రం దానికి టీడీపీ, జనసేనకు సాయంగా నిలిస్తే సరిపోతుంది. కానీ ప్రత్యర్థి పార్టీతో లేనిపోని శత్రుత్వం అవసరమా అనే స్ట్రాటజీతో ఏపీలో బీజేపీ రాజకీయం సాగుతోంది.
చిలకలూరిపేటలో కూటమి నిర్వహించిన సభలో ప్రధాని మోదీ వైఖరి ఇందుకు అద్దం పట్టింది. జగన్పై చంద్రబాబు, పవన్ నిండు సభలో నిప్పులు చెరిగితే ప్రధాని మోదీ మాత్రం జగన్పై కనీసం పూల బాణాలు వేసే ప్రయత్నం కూడా చేయలేదు. అప్పుడే బీజేపీ వైఖరి ఏదో తేడాగా ఉందే అనే అనుమానం టీడీపీ, జనసేన కేడర్లో వ్యక్తమైంది. తాజాగా రఘురామకృష్ణంరాజుకు టికెట్ నిరాకరణతో బీజేపీ వైసీపీని బద్ధశత్రువులా భావించడం లేదని కన్ఫర్మ్ అయింది. బీజేపీ ఏపీలో అనుసరిస్తున్న రాజకీయ వ్యూహం స్పష్టంగా తెలుస్తున్నా టీడీపీ, జనసేన అధినేతలకు కమలంపై కన్నెర్ర చేసే ఆప్షన్ లేదు. బీజేపీపై శాపనార్థాలు, దుమ్మెత్తిపోయటాలు, ఈ చర్యలన్నీ సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన కేడర్కు అల్ప సంతోషాన్ని ఇస్తాయేమో కానీ అంతకుమించి ఎలాంటి ప్రయోజనం లేదు. ఇష్టం ఉన్నా లేకపోయినా, కష్టంగా అనిపించినా కూటమిలో కొనసాగుతూ 2024 ఎన్నికలను ఎదుర్కోవాల్సిందే. బీజేపీ పోటీ చేసే స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులను ఓడించాలని టీడీపీ, జనసేన కేడర్ కంకణం కట్టుకున్న కమలం పార్టీకి పోయేదేం లేదు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఉన్న బలమెంతో ఆ పార్టీ అగ్రనాయకత్వానికి తెలియంది కాదు. ఓడిపోతే నష్టపోయేది, ఆ స్థానాల్లో విజయాన్ని దూరం చేసుకునేది టీడీపీ, జనసేన పార్టీలు మాత్రమే. చూడాలి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నాటికి రాజకీయాలు ఇంకెన్ని మలుపులు తిరగబోతున్నాయో. ఇదండి రఘురామకృష్ణంరాజు భయం, జగన్కు దక్కిన అభయంపై విశ్లేషణ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా బాక్స్ ఆఫీస్ పాలిటిక్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.